తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ ప్రజానీకాన్ని అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వాల పాలనలపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. హామీల పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశలను తొంగలో తొక్కి వారి మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు. గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మి 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించింది రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానేడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 కలగ అంటున్నాం. ఇవాళ 6 అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలిసిపోయింది. కానీ రేపు చూడవలసింది ఈ అప్పుల ఊపిలో తెలంగాణ కూరుకుపోయిందని, ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి సాధ్యమైందని చెప్పి నేనంటలేను, ప్రజలంటున్నారు.